నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నితీష్ తివారీ బాలీవుడ్లో రామాయణం తీస్తున్నటువంటి ఒక వైనం అందరికీ తెలిసిందే. అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో ట్రయల్స్కి సంబంధించి ఎన్నో రకాల అడ్డంకులు వస్తున్నాయి, ట్రోల్స్కి కూడా గురవుతూ వస్తున్నారు. అటు డైలాగులు కావచ్చు, సీతమ్మ వారిచే ఇంకొక క్యారెక్టర్ గురించి తప్పుడుగా మాట్లాడేటువంటి ఒక వైనం కావచ్చు, అదేవిధంగా శ్రీరాముడి గురించి కావచ్చు, ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. సో అయినా సరే ఇప్పటికీ కూడా సీతని వదలనటువంటి ఒక కష్టాలు ఏంటి? ఇవేనా కష్టాలు అంటే ఏం చెప్తారు? ఇవి కష్టాలు, సీతమ్మ వారి కష్టాలు అంటే ఒక రకంగా కష్టాలు కాదు, అది ఇంకొక రకమైన ఇది. అది అయితే ఇక్కడ ఈ సీత క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి సాయి పల్లవి ఖచ్చితంగా ఆవిడ సీతగా సూట్ కాలేదు, అందులో డౌట్ అక్కర్లా. రాముడిగా రణబీర్ సింగ్ కూడా సూట్ కాలేదు. రావణాసురుడిగా యష్, అతను చాలా అందంగా ఉన్నాడు, కాదని అంటలేదు. కానీ దక్షిణాది వాళ్ళకి ఆనడు అతను. అంటే రావణాసురుడు అంటే మనకి ఒక మంచి కొంచెం హెఫ్టీగా ఉండాలి, ఒక ఎస్వి రంగారావు గారి లాగానో, ఒక కైకాల సత్యనారాయణ గారి లాగానో, లేకపోతే నందమూరి తారక రామారావు గారు. అద్భుతంగా వాళ్ళ ముగ్గురిని తప్ప మనం ఊహించుకోలేము. కాబట్టి ఇప్పుడు యష్ క్యారెక్టర్ మీరు తీసుకుంటే కనుక అయితే అతను మహాభారతంలో ఏ కర్ణుడిగానో అర్జునుడిగానో సూట్ అవుతాడు అంటే నా అభిప్రాయం చెప్తాడు. రెండోది సీత దాకా వచ్చేసరికి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పు లేదు ఇలాంటివి. ఒక గీతాంజలి, ఒక అంజలిదేవి గారు, అండ్ దెన్ ఒక జయప్రద, తర్వాత నయనతార, తర్వాత రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తోటిను స్మిత, బాలరామాయణం, ఎవరిని తీసుకున్నా అద్భుతంగా ఉన్నారు. అంటే మీకు ఆ శాంక్టిటీ ఆ మొహంలో మనం నిన్న కూడా చెప్పుకున్న నేవళం లేదు, తర్వాత ఒకలాంటి దైవత్వం దివ్యత్వం అంటాం, అది లేదు. అది చాలా అవసరం. అంటే సీత అనగానే మనకి సీతాదేవి ఆ క్యారెక్టర్, మనం రాముడిని చూసిన ఒక పవిత్ర భావన కలగాలి. సో అది లేదు, నాకైతే అది కనిపించలా. కాబట్టి సాయి పల్లవిని మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు కొంతమంది. ఏంటో ఈ మధ్యకాలంలో మనకి ఏమైందంటే సోషల్ మీడియా వచ్చాక నిన్నటి వరకు బాడీ షేమింగు, నిన్నటి నుంచి జంజీ కిడ్స్, అంటే హాఫ్ నాలెడ్జ్ నన్ను అడిగితే. అంటే అందరికీ హాఫ్ నాలెడ్జ్ నేను అంటలేదు, కొంతమందికి. కాబట్టి మనం ప్రతిదాన్ని ఒక చట్రంలో పెట్టేస్తాం. ఇప్పుడు నీకు ఎంత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో నాకు కూడా అంతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు నా దృష్టిలో నేను చాలా చూసి ఉండొచ్చు, నాకు ఇలా కాదు ఇలా ఉండాలి, నేను చదువుకున్నది ఇది కాదు. ఇప్పుడు నేను ఒక రామాయణం చదివినప్పుడు నా కళ్ళ ముందు ఒక రూపం సాక్షాత్కరిస్తుంది, దానికి అనుగుణంగా ఇది లేదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను చెప్తాను. దాన్ని పట్టుకుని మీరు క్రిటిసైజ్ చేశారా, మీరు బాడీ షేమింగ్ చేశారా? నో, అది కాదు అక్కడ. కాబట్టి నా దృష్టిలో సీత అంటే ఈవిడ సరిపోరు. ఈవిడ చాలా మంచి యాక్ట్రెస్ అయి ఉండొచ్చు, షీ మస్ట్ బి ఏ వెరీ గుడ్ యాక్టర్, డెఫినెట్గా నేనేం కాదని అంటల్లా. కానీ పౌరాణికాలకు వచ్చేసరికి మీరు చూస్ చేసుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఆలోచించి చేసుకోవాలి, అంతవరకు చెప్తా. ఇంకొక విషయం ఏమైందంటే శూర్పణఖ, రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉందని కమెంట్స్ వస్తున్నాయి. అంటే సీత కంటే శూర్పణఖ క్యారెక్టర్ బాగుంది. తర్వాత ఇవాళ కొత్తగా ఏమొచ్చిందంటే శృతకీర్తి, అంటే శత్రుఘ్నుడి భార్య, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తుంది. అమ్మాయి సమ్ దాస్ అండి, అస్సామీ పిల్ల అమ్మాయి. ఆ అమ్మాయి సమ్ సీరియల్స్ అవన్నీ కూడా చేసింది, చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని మీరు చూసారంటే సీత కంటే అమ్మాయి అందంగా ఉంది. ఇది నా ఉవాచ కాదు, అందరూ చెప్తున్నది అదే. కాబట్టి ఓవరాల్గా ఒక 4,000 కోట్లు పెట్టి మీరు సినిమా తీసేటప్పుడు మీరు విఎఫ్ఎక్స్ ఖర్చు పెట్టడం ఇవన్నీ కంటే కూడా ముందు నేను ఈ పాత్రకి ఎవరు న్యాయం చేస్తారు, ఎవరైతే సూట్ అవుతారు. ముఖ్యంగా మీరు ఒక ఉత్తరాది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తీయటం కాదు. మీరు పౌరాణికాలు తీసేటప్పుడు, మీరు పాన్ ఇండియా మూవీగా తీసేటప్పుడు దక్షిణాది వాళ్ళను ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాది వాళ్ళ దృష్టికోణంలోంచి మీరు సీతారాముల క్యారెక్టర్స్ చూడాలి. చూసినప్పుడే మీకు అది అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సాయి పల్లవి అయితే సీతగా సూట్ కాలేదు. సో వాస్తవానికి తెలుగు సినిమా మాత్రమే పౌరాణిక పాత్రకు సంబంధించి కావచ్చు, ఆ యొక్క సినిమాలకు కావచ్చు సరైన న్యాయం చేస్తుందని చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకుంటే తెలుగు సినిమాలలో లవకుశ కావచ్చు, సంపూర్ణ రామాయణం కావచ్చు, ఇలాంటి చాలా వరకు చూసాం. సీతా కళ్యాణం, సీతారామ కళ్యాణం, దానవీన సూర్యకర్ణ కావచ్చు, ఇలాంటి అన్ని సినిమాలు కూడా పెట్టింది పేరు. అలాంటిది ఎందుకని సౌత్ సైడ్ నుంచి ఎక్కువగా క్యారెక్టర్స్ తీసుకోకపోవడం,
నిజంగా పాన్ ఇండియా సినిమా కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా నయనతార మనం చూసాం, శ్రీరామరాజ్యం సంబంధించి చూసాం, బాలకృష్ణ గారితో ఎలా చేశారు సినిమా చాలా మంచి హిట్ బాబు గారి డైరెక్షన్లో. సో ఇలాంటి కొన్ని తీసేసుకొని ఉంటే కొన్ని ఏదైతే దక్షిణకు సంబంధించినటువంటి ఒక టాలీవుడ్ నుంచి కూడా కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నా. అంటే మీరు ఓన్లీ ఉత్తరాది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇలాగే ఉంటుంది. అప్పుడు కూడా సాయి పల్లవి సౌత్ ఇండియన్ క్యారెక్టరే, అమ్మాయి సౌత్ ఇండియన్ అమ్మాయి అవ్వడం, కానీ ఎందుకన్నా సూట్ కాలేదు అంతే. అంటే నేను అనేది అమ్మాయి అందంగా లేదని కానీ, లేదు అమ్మాయి మంచి యాక్ట్రెస్ కాదని కానీ నేను అంటల్లా. షీస్ గుడ్, బట్ ఈ క్యారెక్టర్కి నప్పలేదు అంతే, అంతవరకే. కాబట్టి మీరు అన్నట్టుగా సౌత్ నుంచి ఎక్కువ తీసుకుని ఉండాలి. మరి వాళ్ళు నార్త్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని, నార్త్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఏది ఏమైనా మరి సినిమా విషయంలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాలో సీత క్యారెక్టర్, రాముడి క్యారెక్టర్ మైనస్ అని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుంది, ఇంకా ఆదిపురుషే బెటర్గా ఉందా అనే ఒక కమెంట్ కూడా వచ్చింది. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే ఓం రావత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక ఏదైతే ఆదిపురుష్ ఉందో ఇది కూడా చాలా వరకు విమర్శలు పాలైంది. ఆ గ్రాఫిక్స్ కావచ్చు, లేదంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు పడిన అంటే ఒకసారి చేతులు కాల్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అలాగే ఎందుకు చేస్తున్నారు అనేది కరెక్ట్. అది మరి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టామని కాదు, మనం ఎంతమందిని సాటిస్ఫై చేయగలం ఒక సినిమా తీసాక. సినిమా రీచ్ ఏ ఉంటుంది అనేది చాలా ముఖ్యం. సో వాళ్ళు కథా విషయంలోనే కాకుండా కథా పాత్రల ఎంపిక విషయంలో ముఖ్యంగా దృష్టి పెట్టుంటే బాగుండేది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బాలీవుడ్కి సంబంధించిన రాబోతున్న ఈ సినిమాపై నిజంగా టాలీవుడ్ ప్రభావం చాలా వరకే ఉంది. సో నిజంగా కొన్ని చిన్నటి పార్టీ ఒక వాళ్ళు తీసుకుని ఉంటే బాగుండేది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.